హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎడ్యుటెక్ 360. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి రిలీజ్ అయినటువంటి జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల డీటెయిల్స్ చూద్దాం. చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి రిలీజ్ అయినటువంటి జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల డీటెయిల్స్ ఒకసారి చూసినట్లయితే కనుక మనకి పోస్ట్ వైజ్గా వేకెన్సీస్ ఒకసారి చూద్దాము. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ సర్వీసెస్లో చూసుకున్నట్లయితే కనుక టోటల్ మనకి 13 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అందులో మనకి కేటగిరీ వైజ్ చూస్తే కనుక యూఆర్ వచ్చేసి అన్రిజర్వ్డ్ 5 పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ 1, ఓబీసీ 4, ఎస్సీ 2 పోస్ట్ అనేది ఇవ్వడం జరిగింది, ఎస్టీ 1. అదేవిధంగా జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇన్ హ్యూమన్ రిసోర్స్లో చూసుకున్నట్లయితే కనుక మొత్తం 66 పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. అన్రిజర్వ్డ్లో 30, ఈడబ్ల్యూఎస్ 6, ఓబీసీ 17, ఎస్సీ 9, ఎస్టీ 4 ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇన్ అఫీషియల్ లాంగ్వేజ్లో వచ్చేసి మనకి టోటల్ 4 అయితే ఉన్నాయి. ఈ 4 కూడా అన్రిజర్వ్డ్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ దీనికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇన్ ఫైర్ సర్వీసెస్ చూసుకున్నట్లయితే కనుక బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్లో అయితే ఉండాలి. దానిలో కూడా మనకి ఫైర్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, అదేవిధంగా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అయితే చేసి ఉండాలి ఫ్రెండ్స్. ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు దీనికి. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్ హ్యూమన్ రిసోర్స్లో కనుక చూసుకున్నట్లయితే కనుక క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ అండ్ ఎంబీఏ లేదా 2 years ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అయితే కలిగి ఉండాలి గ్రాడ్యుయేషన్ తర్వాత. దీనికి కూడా ఎక్స్పీరియన్స్ అయితే ఏం అవసరం లేదు. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్ అఫీషియల్ లాంగ్వేజ్ చూసుకున్నట్లయితే కనుక మనకి పీజీ ఇన్ హిందీ ఆర్ ఇంగ్లీష్ అయితే కలిగి ఉండాలి. అదేవిధంగా మనకి డిగ్రీ లెవెల్లో ఒక సబ్జెక్ట్ అయితే ఉండాలి, అది హిందీ కానీ ఇంగ్లీష్ కానీ అయితే ఉండాలి ఫ్రెండ్స్. దీనికైతే ఎక్స్పీరియన్స్ అయితే అవసరం ఉంది. 2 years ట్రాన్స్లేటర్గా చేసి ఉండాలి. అది ఇంగ్లీష్ నుంచి హిందీకి లేదంటే హిందీ నుంచి ఇంగ్లీష్కి. హిందీ నుంచి ఇంగ్లీష్కి చేసిన వారికి అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఏజ్ లిమిట్ ఒకసారి చూసుకున్నట్లయితే కనుక ఈ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు వచ్చేసి మ్యాక్సిమం 27 years వరకు ఇవ్వడం జరిగింది. అది 18 March 2025కి 27 years అయితే వచ్చి ఉండాలి. అయితే ఏజ్ రిలాక్సేషన్ ఒకసారి చూసుకున్నట్లయితే కనుక అప్పర్ ఏజ్ లిమిట్ అనేది మనకి 5 years ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి, 3 years ఓబీసీ క్యాండిడేట్స్కి, అదేవిధంగా 10 years పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే దీనికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ అనేది ఒకసారి చూసుకున్నట్లయితే కనుక మనకి ఓపెనింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి 17th February 2025 నుంచి, క్లోజింగ్ డేట్ చూసుకున్నట్లయితే కనుక 18th March 2025 వరకే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఆ టెస్ట్ డేట్ వచ్చేసి తర్వాత వెబ్సైట్లో అఫీషియల్గా అయితే డిక్లేర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఒకసారి చూసుకున్నట్లయితే కనుక సెలక్షన్ ప్రొసీజర్ చూద్దాం. ఈ సెలక్షన్ ప్రొసీజర్లో మనకి మెయిన్గా జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ సర్వీసెస్లో చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మనకి ఫిజికల్ మెజర్మెంట్ టెస్టు, డ్రైవింగ్ టెస్టు, అదేవిధంగా ఫిజికల్ ఈవెంట్స్ అనేది కొన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా మనకి రన్నింగు, క్యాజువాలిటీ క్యారింగ్ అంటే లిఫ్టింగ్, క్యారీ చేయడం, శాండ్ బ్యాగ్ని, అదేవిధంగా పోల్ ఎక్కడం, తర్వాత రోప్ ఎక్కడం, అదేవిధంగా ల్యాడర్ ఎక్కడం మరియు దిగడం, ఇలాంటివన్నీ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ క్వాలిఫై అయిన తర్వాత మాత్రమే ఈ పర్టికులర్ పోస్టుకి సంబంధించిన వారికి మెయిన్ ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే పర్టికులర్గా ఈ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ సర్వీసెస్ పోస్టుకు సంబంధించిన వారికి వ్యాలిడ్ పర్మనెంట్ లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలి. అది ఉంటే మాత్రమే ఎలిజిబుల్ అనేది అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఎలా అప్లై చేయాలో ఒకసారి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కనుక మనకి ఇచ్చినటువంటి అఫీషియల్ వెబ్సైట్ www.ai.aero అనే వెబ్సైట్లో మనం వెళ్ళినట్లయితే కనుక కెరీర్ ఆప్షన్ అనేది ఉండడం జరుగుతుంది. అక్కడ మనం ఈ అప్లికేషన్ అనేది ఫిల్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఆన్లైన్లో మనం అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మన ఫోటో అనేది రీసెంట్ ఫోటో కలిగి ఉండాలి. మనం మోర్ దెన్ 3 months ఓల్డ్ అయితే అయ్యి ఉండకూడదు. 3 monthsలో ఫోటో అయితే కలిగి ఉండాలి. అదేవిధంగా మనం ఒక వైట్ పేపర్ మీద సిగ్నేచర్ చేసి దాన్ని కూడా స్కాన్ చేసి రెడీగా ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మనం స్కాన్ చేసిన డాక్యుమెంట్స్ కావాల్సిన సైజుకి ఎలా తెచ్చుకోవాలో నేను మన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో చేయడం జరిగింది. వీలైతే ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్స్ట్రక్షన్ చూసుకున్నట్లయితే కనుక మనకి ఫోటో వచ్చేసి 30 KB నుంచి మినిమం మ్యాక్సిమం 100 KB వరకు అయితే ఉండొచ్చు. అదేవిధంగా ఫార్మాట్ వచ్చేసి మనకి జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మాట్లో మాత్రమే ఉండాలి. అప్పుడు మాత్రమే ఇది మనకి యాక్సెప్ట్ అయితే అవుతుంది. అలాగే సిగ్నేచర్ చూసుకున్నట్లయితే కనుక మనకి 20 KB మినిమం అండ్ 80 KB మ్యాక్సిమం అయితే కలిగి ఉండాలి. ఫార్మాట్ వచ్చేసి జేపీఈజీ ఆర్ జేపీజీ ఫార్మాట్ అయితే కలిగి ఉండాలి ఫ్రెండ్స్. రెండు కూడా జేపీఈజీ ఫార్మాట్లోనే ఉండాలి.
అదేవిధంగా ఈ ఇచ్చిన సైజ్ అనేది మనం మెయింటైన్ చేస్తేనే మనం అప్లోడ్ చేసేటప్పుడు అది యాక్సెప్ట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే కనుక మనకి అప్లికేషన్ ఫీజు వచ్చేసి 1000 రూపీస్ ఉండడం జరిగింది, ప్లస్ జిఎస్టీ కూడా ఉంటుంది. అదేవిధంగా ఇది మనం ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే పే చేయవలసి ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్, అదేవిధంగా అప్రెంటిషిప్ చేసిన ఈ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో అప్రెంటిషిప్ చేసిన వారికి, అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్కి ఈ ఎగ్జామ్ ఫీజు అనేది ఉండదు. ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసిన తర్వాత ఈ ఫీజు అనేది పే చేసిన తర్వాత మాత్రమే అది అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయితే అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.